హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శత్రువుల మదిలో మరింత భయాన్ని పెంచేందుకు భారత సైన్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2.23 లక్షల కోట్ల విలువ గల తేజస్ యుద్ధ విమానాలు, ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. భారత సాయుధ బలగాల కోసం 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటి కొనుగోలుకు సుమారు 2.23 లక్షల కోట్లు అవుతున్నట్లు అంచనా. దీంతోపాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ గ్రాంట్కు కూడా ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఈ 2 రకాల విమానాలను 98% స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. అయితే తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు, వాయుసేన కోసం 156 హెలికాప్టర్లను వాయుసేన, ఇండియన్ ఆర్మీ అవసరాల కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సుఖోయ్ 30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. 2021లో రక్షణ శాఖ వైమానిక దళం కోసం 83 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్ యుద్ధ విమానాల సంఖ్య 180కు చేరుకోనుంది. దీంతో శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాలకు గట్టి హెచ్చరిక ఇచ్చినట్లవుతుంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.